హలో మై డి ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఇంగ్లీష్ విత్ శ్యామ్ సార్. నేను మీ శ్యామ్ సార్ మాట్లాడుతున్నాను. అందరూ బాగున్నారా? మన ఇంగ్లీష్ విత్ శ్యామ్ సార్ యూట్యూబ్ ఛానల్లో శ్యామ్ సార్స్ వొకాబులరీలోకి వెళ్ళిపోదామా? జాగ్రత్తగా ఫాలో అవ్వండి. మనం చూస్తున్నాము హిందూ న్యూస్ పేపర్ జనవరి 17th. సో Jan 17th హిందూ న్యూస్ పేపర్లో పేజ్ నెంబర్ 8 ఎడిటోరియల్ కాలంలో ఒక పెద్ద ఆర్టికల్ వచ్చింది. నేను ఈ ఆర్టికల్లో మీకు అరౌండ్ ఒక 25 వొకాబులరీ అయితే చెప్దాం అనుకుంటున్నాను. ఈ వొకాబులరీ చాలా చాలా ఇంపార్టెంట్ అమ్మా, జాగ్రత్తగా ఫాలో అవ్వాలి. నేను ఈ వీడియో ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళ కోసం ఏం చెప్పాలనుకుంటున్నానంటే, మీరు రన్నింగ్ నోట్స్ మెయింటైన్ చేస్తూ ఈ వీడియో చూడాలి. రన్నింగ్ నోట్స్ లేకుండా ఈ వీడియో చూసినా కూడా యూజ్ ఉండదు. నేను చెప్పే ప్రతి వర్డ్ని ఎగ్జాంపుల్తో సహా తెలుగులో, ఇంగ్లీష్లో కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు ఈ వీడియో చూస్తున్నంత సేపే రన్నింగ్ నోట్స్లో ఆ వర్డ్ రాసుకోండి, దాని మీనింగ్ కూడా రాసుకోండి. తర్వాత రాసుకుందాము అనుకుంటే తర్వాత రాసుకోవడానికి మనకి టైం ఉండకపోవచ్చు. ఇక మొదలు పెడదాము. అండ్ పేజ్ నెంబర్ 8లో ఉన్న ఈ చాలా పెద్ద ఆర్టికల్లో ఒక 25 వర్డ్స్ మాత్రమే సెలెక్ట్ చేసుకున్నాను. ఫస్ట్ వర్డ్ చూడండి, లెమెంట్ అన్నారు. మీ అందరికీ కనిపిస్తుందా? LAMENT. యాక్చువల్‌గా లెమెంట్ అంటే దేని గురించైనా చాలా బాధపడడం అమ్మా. ఫీల్ సాడ్ అని లెమెంట్ అంటే రాసుకోండి. ఫీల్ వెరీ వెరీ సాడ్. దేని గురించైనా చాలా బాధపడ్డాని లెమెంట్ అంటాం. ఏమంటాము? లెమెంట్. ఓకేనా? లెమెంట్. ఇంకా సెకండ్ వర్డ్ చూడండి. గట్టెడ్ అనే ఒక వర్డ్ ఇచ్చారు. సో వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ద వర్డ్ గట్టెడ్? GUTTED. ఏంటమ్మా? గట్టెడ్ అనే ఒక వర్డ్ ఇచ్చారు. సో గట్టెడ్ అంటే కూడా యాక్చువల్గా అలాంటి మీనింగే వస్తుంది. ఇండికేట్ బ్యాడ్ అని రాయండి. వాడు ఏమన్నారు సెంటెన్స్? సెకండ్స్ బిఫోర్ వైల్డ్ ఫైర్స్ గట్టెడ్ ఎ హ్యూజ్ స్వేత్ అన్నాడు. సో గట్టెడ్ అంటే కూడా యాక్చువల్గా ఇండికేట్ బ్యాడ్, దేని గురించైనా కూడా చెడు జరగబోతోంది అన్న సంకేతాన్ని ఇవ్వడం. సో గట్టెడ్ అంటే రాయండి ఇండికేట్ బ్యాడ్. చెడుని చెడు జరగబోతోందని సంకేతాన్ని ఇవ్వడాన్ని గట్టెడ్ అంటాము. ఇంక ఇక్కడ థర్డ్ వర్డ్ చూడండమ్మా, శ్వేత్ అన్నారు. SWATH. హ్యూజ్ స్వేత్ అంటే హ్యూజ్ ఏరియా అని రాసుకోండి. ఈ సెంటెన్స్ ప్రకారం స్వేత్ అంటే ఏరియా. ఎందుకు ఈ సెంటెన్స్ ప్రకారం అన్నానంటే వొకాబులరీలో సెంటెన్స్కి మనకి మీనింగ్ మారిపోవచ్చు. ఈ సెంటెన్స్లో స్వేత్ అంటే రాసుకోండి, ఏరియా అని రాసుకోండి. ఇంకా ఫోర్త్ వొకాబులరీ చూడండి, ఎగ్జిలరేటెడ్ అన్నాడు. ఇది నేను వొకాబులరీ క్లాసెస్లో చాలా కామన్గా చెప్పేవాడు. ఇది అందరికీ తెలిసే ఉంటుంది. ఎగ్జిలరేటెడ్ అంటే చాలా 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 హ్యాపీగా ఉండడం అనమాట. వెరీ 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 హ్యాపీ. ఎగ్జిలరేటెడ్ అంటే ఏంటి? వెరీ 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 హ్యాపీ. ఇంకా తర్వాత వర్డ్ చూడండి, షియర్ అన్నారు. SHEER. షియర్ అంటే ఏంటంటే కంప్లీట్, మొత్తంగా. షియర్ అంటే ఏంటంటే కంప్లీట్, మొత్తంగా. ఇప్పుడు ఈ పొంగల్ వెకేషన్‌కి చాలామంది చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు. కానీ పొంగల్ అయిపోతుంది అని తెలిసినప్పుడు చాలా బాధగా మళ్ళీ వాళ్ళ వర్క్‌కి వెళ్తూ ఉంటారు కొంతమంది. సో, అప్పుడు ఏమంటామంటే డ్యూరింగ్ ద పొంగల్ వెకేషన్ పీపుల్ ఎంజాయ్డ్ విత్ షియర్ హ్యాపీనెస్ అంటాం. సో, షియర్ అంటే అర్థమైందా? మొత్తంగా, కంప్లీట్ అని రాయండి. కంప్లీట్. ఇంకా తర్వాత వొకాబులరీ చూడండి, AZURE. ఎజ్యూర్. ఎజ్యూర్ అంటే బ్లూ కలర్ అమ్మ. డార్క్ బ్లూ అని రాయండి. మనకి సముద్రం కొన్నిసార్లు చాలా నీలంగా కనిపించిన, ఆకాశం చాలా నీలంగా కనిపించిన ఎజ్యూర్ అంటాము. డార్క్ బ్లూ అని రాయండి. ఇంక తర్వాత చూడండి వొకాబులరీ, రింగింగ్ దేర్ హ్యాండ్స్ అన్నాడు. మీకు అక్కడే అర్థమైపోయింది. రింగింగ్ దేర్ హ్యాండ్స్ అంటే హోల్డింగ్ దేర్ హ్యాండ్స్ అని. సో ఈ సెంటెన్స్ ప్రకారం రింగింగ్ అంటే హోల్డింగ్ అని రాయండి. ఒకళ్ళ చేతులు ఒకళ్ళు పట్టుకోవడం. రింగింగ్ అంటే రాయండి హోల్డింగ్ దేర్ హ్యాండ్స్. హోల్డింగ్ దేర్ హ్యాండ్స్. ఎందుకు ఈ సెంటెన్స్ అన్నానంటే ఈ రింగింగ్‌కి ఇంకో మీనింగ్ కూడా ఉంటుంది. అదేంటంటే చేతులన్నీ కూడా నీళ్ళతో తడుపుకోవడం. అమ్మా! మేకింగ్ వెట్ అన్న మీనింగ్ కూడా వస్తుంది. బట్ ఈ సెంటెన్స్‌లో రింగింగ్ అంటే హోల్డింగ్ దేర్ హ్యాండ్స్. రింగింగ్ అంటే హోల్డింగ్ దేర్ హ్యాండ్స్. ఓకేనా? ఇప్పటిదాకా చెప్పింది ఒక్కసారి నేను మీకు క్విక్‌గా రివిజన్ చేయనా? గుర్తుందా? మీకు మీరు రివిజన్ చేసుకోండి. లెమెంట్ అంటే ఏమన్నాను? చాలా బాధపడడం. లెమెంట్ అంటే ఏంటి? వెరీ 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 అప్సెట్ అని చెప్పాను. గుర్తుందా? లెమెంట్ అంటే వెరీ 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 అప్సెట్. ఇప్పుడు లెమెంట్‌కి యాంటోనిమ్ దొరికింది ఒకటి. ఏంటి? ఎగ్జిలరేటెడ్. అంటే వెరీ 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 హ్యాపీ. ఇలా ఏంటంటే మీరు వాటిని ఎప్పటికప్పుడు రివిజన్ చేసేసుకోండి. లెమెంటింగ్ అంటే ఫీలింగ్ వెరీ సాడ్, ఫీలింగ్ వెరీ అప్సెట్. ఇంకా చెప్పాలంటే గట్టెడ్ అంటే కూడా అదే. అప్పుడేంటి లెమెంట్, గట్ కూడా
సినోనిమ్స్. వాటికి యాంటోనిమ్ ఏమొచ్చింది? ఎగ్జిలరేషన్ అంటే వెరీ వెరీ హ్యాపీ అనమాట. ఇక ఎజ్యూర్ అంటే ఏంట్రా? చాలా బ్లూ కలర్‌లో ఉండడం. స్వేత్ అంటే ఏంటి? ఒక పెద్ద ప్రదేశం అనమాట. షియర్ అంటే కంప్లీట్ మొత్తంగా అంటాం. రింగింగ్ దేర్ హ్యాండ్స్ అంటే హోల్డింగ్ దేర్ హ్యాండ్స్ అయిపోయింది. ఇలా మీరు కానీ రోజుకి ఎక్కువ అక్కర్లేదు. నేను ఎప్పుడూ అదే చెప్తాను. వొకాబులరీ బుక్ ఒకటి మెయింటైన్ చేసుకోండి. రోజుకి కనీసం మీరు ఒక 20 నుంచి లేదా 25-50 వర్డ్స్ కానీ చదవగలిగితే అది చాలా హెల్ప్ అవుతుంది. ఓకేనా? ఇక క్యాప్రిస్ ఆఫ్ నేచర్. క్యాప్రిస్ అంటే ఏంటంటే సడన్ చేంజ్ ఇన్ ద బిహేవియర్ అనమాట. అన్‌స్టేబుల్ అని రాసుకోండి ఈ సెంటెన్స్‌లో. క్యాప్రిస్ అంటే అన్‌స్టెబిలిటీ. స్టెబిలిటీ లేకపోవడం, అస్థిరత్వంగా ఉండడం. ఎప్పుడు ఎలా ఉంటుందో తెలీదు. మన నేచర్ కదా! వర్షాకాలంలో ఎండ కాస్తుంది, ఎండాకాలంలో వర్షం పడుతుంది. సో, నేచర్ అనేది ఎలా అయిపోయింది? అన్‌ప్రెడిక్టబుల్ అయిపోయిందనమాట. సో, క్యాప్రిస్ అంటే ఏంటంటే అన్‌స్టేబుల్ లేదా అన్‌ప్రెడిక్టబుల్ అంటాం. డెటోనేషన్ అంటే బాంబు పేలిపోవడం అమ్మ. ఎక్స్‌ప్లోడ్. ఎక్స్‌ప్లోడ్ అంటే బాంబు పేలిపోవడాన్ని ఏమంటాం? డెటోనేషన్. ఎక్స్‌ప్లోడ్ అంటే బాంబు పేలిపోవడాన్ని ఏమంటాం? డెటోనేషన్. డెటోనేషన్. ఇంక తర్వాత చూడండి బెగ్గర్డ్ అన్నాడు. అంటే వెరీ పూర్. బెగ్గర్ లాగే. బెగ్గర్డ్ అన్నా కూడా వెరీ పూర్ లేదా వెరీ వీక్ అని రాయండి. బలహీనంగా. బలహీనంగా అంటాం. బెగ్గర్డ్ అంటే వెరీ పూర్ లేదా వెరీ వీక్ అని రాయండి. బలహీనంగా అంటాం. పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యే స్టూడెంట్స్ అయితే వొకాబులరీ విషయంలో ఫస్ట్ నుంచి జాగ్రత్తగా ఉండాలి. ఎగ్జామ్‌కి ఒక 1 మంత్ ముందు ప్రిపరేషన్ మొదలు పెడతానంటే అస్సలు టైం సరిపోదు. మనం ఇప్పటి నుంచే ప్రతిరోజు కొంత టైం అయితే వొకాబులరీకి స్పెండ్ చేయాలి. సార్ నేను ఎగ్జామ్స్‌కి సీరియస్‌గా ప్రిపేర్ అవుతున్నాను. నాకు మీరు గైడెన్స్ ఇవ్వండి అని ఎవరైనా అనుకుంటే వాళ్ళకి నేను చెప్పేది ఒకటే ప్రస్తుతం. మనకెలాగో లైవ్ క్లాసెస్ అనేవి జరుగుతున్నాయి. నేను ఆల్రెడీ గతంలో కూడా చెప్పాను. జాన్యువరి 20థ్ నుంచి కూడా లైవ్ ఆన్‌లైన్ క్లాసెస్ అనేవి జరుగుతున్నాయి. ఆ విషయం ఆల్రెడీ నేను మీకు అనౌన్స్‌మెంట్ అయితే చేశాను. వీటి గురించిన ఒక వీడియోలో కూడా డీటెయిల్స్ అన్నీ కూడా చెప్తాను. మరీ ముఖ్యంగా ఎస్ఎస్‌సి జీడీ ఎగ్జామ్ చాలామందికి తెలుసు. ఫిబ్రవరి 4 నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి ఎస్ఎస్‌సి జీడీ ఎగ్జామ్ కోసం ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకేంటంటే జాన్యువరి 20థ్ నుంచి లైవ్ క్లాసెస్ అనేవి ప్రతిరోజు ఉంటాయన్నమాట. అదే విధంగా కొంతమంది స్టూడెంట్స్ అడిగిందేంటంటే, "సార్ నేను ఎస్ఎస్‌సి సీజీఎల్ ప్రిపేర్ అవుదాం అనుకుంటున్నాను సార్. 2025లో ఈసారి సీజీఎల్ క్రాక్ చేయాలి." కొంతమంది 2024లో సీజీఎల్ మిస్ అయ్యారు. వాళ్ళు చాలా కసిగా ఉన్నారు, కోపంగా ఉన్నారు. ఈసారి ఖచ్చితంగా సీజీఎల్ కొట్టాలన్న పౌరుషంగా ఉన్నారు. సో, వాళ్ళందరికీ కూడా ఏంటంటే జాన్యువరి 20థ్ నుంచి ఖచ్చితంగా లైవ్ క్లాసెస్ అనేవి స్టార్ట్ అవుతున్నాయి. అయితే ఆ లైవ్ క్లాసెస్‌లో మనం ఎన్ని వొకాబులరీ నేర్చుకున్నా, ఎన్ని గ్రామర్ నేర్చుకున్నా మీరు చేయాల్సిందేంటంటే 'శ్యామ్ సార్స్ వొకాబులరీ' అనే నేను చేస్తున్న ఈ వీడియో చూడాలి. ఈరోజు నుంచి నేను ఈ వీడియోని మళ్ళీ రెజ్యూమ్ చేస్తున్నాను. నాకు తెలిసి ఒక అరౌండ్ 2 మంత్స్ అనుకుంటా. నేను టైం లేకపోవడం వల్ల బ్రేక్ తీసుకోవాల్సొచ్చింది. ఈరోజు నుంచి మళ్ళీ 'శ్యామ్ సార్స్ వొకాబులరీ' వీడియో చేస్తాను. మహా అయితే ఈ వీడియో ఎంతసేపు ఉంటుంది? 15 మినిట్స్ ఉంటుందేమో. ఒక పావుగంట సేపు మీరు టైమ్ స్పెండ్ చేసి, నేను ఈ వీడియోలో చెప్తున్న వొకాబులరీ కానీ రాసుకుంటే ఎంత బావుంటుంది? అవన్నీ కూడా చదువుకోవడానికి హెల్ప్ అవుతాయి. సరేనా? అయితే తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను. ప్లే స్టోర్‌లోకి వెళ్ళండి. 'ఇంగ్లీష్ విత్ శ్యామ్ సర్' అనే మన యాప్‌ని ఇన్‌స్టాల్ చేసుకోండి. అక్కడ మీకు చాలా కోర్సెస్ కనిపిస్తాయి. ఏ కోర్స్‌కైతే మీరు ప్రిపేర్ అవుతున్నారో, ఏ ఎగ్జామ్‌కైతే ప్రిపేర్ అవుతున్నారో ఆ కోర్స్‌ని మీరు పర్చేస్ చేయండి. మీకు ఏ డౌట్స్ ఉన్నా కూడా 6300493953 నంబర్‌కి కాంటాక్ట్ చేయండి. ఒకవేళ మీరు కాల్ చేసినప్పుడు కాల్ ఎవరు పికప్ చేయకపోతే వాయిస్ మెసేజ్ కానీ, టెక్స్ట్ మెసేజ్ కానీ చేసేసేయండి. వాట్సాప్ మెసేజ్ కానీ చేసేసేయండి. ప్రాబ్లమ్ లేదు. కాల్ పికప్ చేయలేదంటే అర్థం ఏంటంటే కొంచెం ఏదైనా క్లాస్‌లో ఉన్నా, మీటింగ్‌లో ఉన్నా, వర్క్‌లో ఉన్నా కాల్ అవ్వదు కదా! కాబట్టి వాయిస్ మెసేజ్ చేసేయండి. ప్రాబ్లమ్ లేదు. ఓకేనా? రైట్. ఇక తర్వాత కంటిన్యూ చేద్దామా? క్రివాస్ లేదా రిడ్జ్ అంటే ఏంటంటే ఎలా చెప్పాలంటే మనకేదైనా ఒక ఇప్పుడు రోడ్డు మీద మనం ఫర్ ఎగ్జాంపుల్ నడుచుకుంటూ వెళ్తున్నాం. అక్కడ ఒక గొయ్య పడిందనుకోండి. ఆ గొయ్యని ఏమంటామంటే క్రివాస్ అంటామనమాట. అర్థమైందా? సో, సింపుల్‌గా చెప్పాలంటే ఆహ్, మీకు ఎలా చెప్పాలి? గ్యాప్ అని రాసుకోండి ఈజీగా అర్థమవుతుంది. గ్యాప్ అని రాసుకున్నా పర్వాలేదు. రిఫ్ట్ అని రాసుకున్నా పర్వాలేదు. క్రాక్ అని రాసుకున్నా పర్వాలేదు. అమ్మా! రోడ్డు మీద ఎళ్తున్నప్పుడు ఏదైనా ఒక ఓపెనింగ్ అంతవరకు ఎందుకు ఇంకా ఈజీగా రాసుకోం పోనీ. హోల్ అని రాసుకోండి పర్వాలేదు. క్రివాస్ అన్నా, రిడ్జ్ అన్నా ఒకటే. ఓకేనా? క్రివాస్ అన్నా, రిడ్జ్ అన్నా ఒకటే. రోడ్డు మీద వెళ్ళేటప్పుడు గాని ఎక్కడైనా కూడా ఒక కన్నం పడితే, హోల్ పడితే దాన్ని క్రివాస్ లేదా రిడ్జ్ అంటాం. ఇలైడెడ్ అంటే అర్థం ఏంటంటే తగ్గిపోయిన, రెడ్యూస్డ్.
ఇలైడెడ్ అంటే ఏంటి? రెడ్యూస్డ్, తగ్గిపోయిన అని రాయండి, రెడ్యూస్డ్. పెరిష్ అంటే ఏంటంటే అంతం అయిపోవడం అనమాట. పెరిష్ అయిపోవడం అంటే ఇంకెలా అంటే పూర్తిగా అంతం అయిపోవడం అనమాట. ఇప్పుడు మన మనుషులకి మానవత్వం తగ్గిపోయింది అనుకోండి, ఏదో ఒక రోజు ఈ భూమి అంతా కూడా, లేదా మనుషులందరూ కూడా ఏమైపోతారు? అంతరించిపోతారు, చనిపోతారు. సో సింపుల్గా రాసుకోండి, పెరిష్ అంటే డై అని రాసుకోండి. పెరిష్ అంటే ఏం రాసుకుంటారు? డై అని రాసుకోండి. అండ్ సోంబార్ అంటే యాక్చువల్గా ఏంటంటే చాలా రకాల అర్థాలు వస్తాయి. ఒక మీనింగ్ చెప్తాను. సోంబార్ అంటే చాలా డల్గా ఉండడం అమ్మా. సోంబార్ అంటే చాలా డల్గా ఉండడం, సీరియస్గా ఉండడం అని కూడా అంటాము ఏమ్మా. తర్వాత ప్రెసిడెంట్ అంటే ఏంటంటే దేనికైనా మనం ఇచ్చే ఒక ఎగ్జాంపుల్ అమ్మా. ఇప్పుడు నేను వొకాబులరీ చెప్తూ ఏం చేస్తాను? ఎగ్జాంపుల్స్ ఇస్తాను కదా, దాన్ని ఏమంటామంటే ప్రెసిడెంట్ అంటాం. ప్రెసిడెంట్ అంటే ఎగ్జాంపుల్ రా. ఏదైనా ఒక మోడల్ అని కూడా అనొచ్చు, ఉదాహరణ అంటాం. ఎవర్ట్ అంటే అర్థం ఏంటంటే స్టాప్. ఎవర్ట్ అంటే అర్థం ఏంటంటే స్టాప్, ఆపడం. ఓకేనా? ఈ మూడు మళ్ళీ రివైజ్ చేయనా? సాంబర్ అంటే ఏంటన్నా? సీరియస్గా డల్గా ఉండడం. ప్రెసిడెంట్ అంటే ఎగ్జాంపుల్. అవర్ట్ అంటే స్టాప్, దేనైనా కూడా ఆపడం, స్టాప్ అని కూడా వస్తుంది. ఈ సాంబర్ అంటే ఏమన్నా నేను? డల్ లేదా సీరియస్ అన్నాను కదా. జస్ట్ ఈరోజు నేను జనవరి 17 వీడియో చేస్తున్నాను కదా, శ్యామ్ సర్స్ వొకాబులరీ వీడియో. నిన్న అంటే జనవరి 16 అనమాట, మధ్యాహ్నం ఆల్మోస్ట్ ఒక అరగంట సేపు నాతో ఒక స్టూడెంట్ మాట్లాడారు ఫోన్లో. ఏంటంటే 2024లో సీజీఎల్ మిస్ అయిందంట, దగ్గర దాకా వచ్చి మిస్ అయిందంట. ఈసారి ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లో 2025లో సీజీఎల్ క్రాక్ చేయాలి సార్, నాకు యాప్టిట్యూడ్, రీజనింగ్, కరెంట్ అఫైర్స్ అవి నేను చూసుకుంటున్నాను, నాకు ఇంగ్లీష్ మాత్రం ఈసారి కొట్టాలి సార్, ఎందుకంటే లాస్ట్ ఇయర్ నేను ఇంగ్లీష్ బాగా వీక్ అంట అతను బేసిక్గా. సో అంటే చాలా డల్గా మాట్లాడాడు నాతోటి. అంటే ఇంకెలా అంటే ఈ ఇయర్ సీజీఎల్ అవ్వకపోతే ఇంకా లైఫ్ లేదు అన్నట్టుగా మాట్లాడాడు అనమాట. నేనైతే చెప్పాను, అదొక్కటే లైఫ్ అనుకోకలేదు, లైఫ్ ఈజ్ నాట్ జస్ట్ సీజియల్ అని చెప్తూనే ఏమన్నారంటే, కానీ దాన్ని పాజిటివ్గా స్పోర్టివ్గా తీసుకో, దానికోసం డిప్రెస్ అయిపోవాల్సినంత పని లేదు, అందరం కలిసి హార్డ్ వర్క్ చేద్దాము. సో అలా చాలామంది ఉంటారు. అందరూ నాకు అందరూ మాట్లాడలేరు కదా, సో చాలామంది ఉంటారు కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి సీరియస్గా ప్రిపేర్ అయ్యే వాళ్ళు. వాళ్ళందరికీ చెప్పాలనుకుంటున్నది ఒకటే, మనకి జనవరి 20th నుంచి అయితే లైవ్ క్లాసెస్ ఉంటాయి. అట్ ద సేమ్ టైం మన యాప్లో చాలా రికార్డెడ్ వీడియోస్ ఉన్నాయి. ముందు మీరు ఆ రికార్డెడ్ వీడియోస్ అన్నీ కూడా చూడాలి, లైవ్ క్లాసెస్కి కూడా అటెండ్ అవ్వాలి. అయితే మొన్న ఒక స్టూడెంట్ అడిగాడు, సార్ నేను లైవ్ క్లాస్కి రాలేకపోతే ఎలా సార్, నాకు టైమింగ్స్ సెట్ అవ్వట్లేదు సార్, నేను కానిస్టేబుల్ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నాను, మీరు ఏ టైంలో లైవ్ క్లాస్ పెడతారో నాకు తెలియదు, ఆ టైంకి నేను ఆబ్సెంట్ అయితే ఎలా సార్ అండి? కంగారు పడకండి, మీరు లైవ్ క్లాస్ ఆబ్సెంట్ అయినా ఆ వీడియో అనేది రికార్డ్ అయిపోతుంది, మన యాప్లో యాడ్ అయిపోతుంది. ఎస్ఎస్సి జీడి యాప్లో మన కోర్సులో యాడ్ అయిపోతుంది. కాబట్టి మీరు కోర్స్ తీసుకుంటే చాలు, ఈ వీడియోస్ అన్నీ అందులో, లైవ్ క్లాసెస్ కూడా అందులో యాడ్ అయిపోతాయి, కంగారు లేదు సరేనా. కాకపోతే లైవ్ క్లాస్కి రావడం వల్ల మీకు మోటివేషన్ వస్తుంది, డౌట్స్ ఉంటే డైరెక్ట్గా నన్ను అడిగేయచ్చు. యాక్చువల్గా పోజ్ డేంజర్ అంటే యాక్చువల్గా ఏంటంటే ఇది కలిపే మనం వాడతాం అనమాట. పోజ్ డేంజర్ అంటాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, కరోనా వైరస్ అనేది చాలా ప్రమాదాన్ని ఆ, చూపించింది కదా అలా. సో పోజ్ డేంజర్ అంటే ఏంటంటే ఇండికేట్ డేంజర్ అని, ప్రమాదాన్ని సూచించడం. పోజ్ డేంజర్ అంతా ఒకటే ఎక్స్ప్రెషన్ అనమాట. పోజ్ డేంజర్ అంటే ఇండికేట్ డేంజర్. పోజ్ డేంజర్ అంటే ఇండికేట్ డేంజర్. ఇండికేట్ డేంజర్. తర్వాత రాసుకోండి, లోర్ అనే వర్డ్ రాసుకోండి. లోర్ అంటే యాక్చువల్గా ఏంటంటే ఎలా చెప్పాలంటే కొన్ని నమ్మకాలు అని రాసుకోండి, బిలీఫ్స్. కొన్ని నమ్మకాలు, బిలీఫ్స్. లోర్ అంటే బిలీఫ్స్. పెర్సూడ్ అంటే దేన్నైనా కూడా ఫాలో అవ్వడం. PURSUE. పెర్సూ అంటే ఫాలో అవ్వడం. బ్రేక్ త్రూ అంటే సడన్గా ఏదైనా ఒక కొత్త విషయం బయటికి రావడం అనమాట. మీకు అర్థమవుతుందా? బ్రేక్ త్రూ అంటే సడన్గా ఏదైనా ఒక కొత్త విషయం బయటికి రావడం అనమాట. ఏ సడన్ ఇన్సిడెంట్ అని రాయండి. ఇది జనరల్గా పాజిటివ్గా వాడతారు, ఎక్కువ నెగిటివ్గా వాడరు. సో బ్రేక్ త్రూ అంటే ఏం రాసుకుంటారా? ఏ సడన్ ఇన్సిడెంట్. ఇక్కడ ఆయన మీకు బ్రేక్ త్రూ అంటే రాసుకోండి, సడన్ ఇన్సిడెంట్. మనకి ఇంగ్లీష్లో వొకాబులరీలో వన్ వర్డ్ సబ్స్టిట్యూట్స్ అని వస్తాయి కదా, గుర్తుందా? అందులో మనం ఇది నేర్చుకుంటాం, ఏది అంటే ఆర్సినల్ నేర్చుకుంటాం. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఆర్సినల్? వెపన్స్. మనకి ఏదైతే వెపన్స్ అన్నీ ఉంటాయి, వెపన్స్ అన్నిటినీ పెట్టే ఆ ప్లేస్ ఉంటుందే, దాన్ని ఆర్సినల్ అంటాం అనమాట. దాన్ని ఏమంటాము? ఆర్సినల్ అంటాం.
వ్యాట్ ఆఫ్ కంట్రోల్స్ అన్నారు, విఏటి. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ విఏటి? దీనికి రకరకాల అర్థాలు వస్తాయి. నేను ఒక సింపుల్ మీనింగ్ చెప్తాను. ప్లేస్ అని రాయండి. వ్యాట్ ఆఫ్ కంట్రోల్స్ అంటే ప్లేస్ ఆఫ్ కంట్రోల్స్ అని రాయండి, పర్వాలేదు. ఒక ప్రదేశం. ఆ! రీసెంట్‌గా మీకు యూఎస్‌లో తెలుసు కదా! భారీ అగ్ని ప్రమాదాలు అవన్నీ కూడా జరిగాయి. సో, కాన్‌ఫ్లాగ్రేషన్ ఇది కూడా వన్ వర్డ్ సబ్‌స్టిట్యూటే. కాన్‌ఫ్లాగ్రేషన్ అంటే హ్యూజ్ ఫైర్. భారీ స్థాయిలో మంట. భారీ స్థాయిలో నిప్పు. దాన్నేమంటాం? కాన్‌ఫ్లాగ్రేషన్ అంటాం. హ్యూజ్ ఫైర్. హ్యూజ్ ఫైర్. ఎన్నిహిలేట్ అంటే ఏంట్రా? దేన్నైనా కూడా నాశనం చేయడం. ఎన్నిహిలేట్ అంటే రాసుకోండి డిస్ట్రాయ్. ఎన్నిహిలేట్ అంటే రాసుకోండి డిస్ట్రాయ్. సిండర్ అంటే బూడిద, యాషెస్. సిండర్ అంటే ఏంటి? బూడిదైపోవడం, యాషెస్. మీరు మీ రన్నింగ్ నోట్స్‌లో వొకాబులరీ బుక్‌లో రాసుకోవాలి. వర్డ్ రాసుకోవాలి. అలాగే మీనింగ్ కూడా రాసుకోవాలి. ఇక డినయల్ అంటే అర్థం ఏంటంటే వ్యతిరేకించడం, అపోజ్ చేయడం. కాంట్రడిక్ట్ అని కూడా అంటాం. డినయల్ అంటే కాంట్రడిక్ట్, అపోజ్ చేయడం, వ్యతిరేకించడం. డినయల్. అరౌండ్ ఒక 25 వొకాబులరీ అయితే నేను మీకు ఈరోజు చెప్పే ప్రయత్నం చేశాను. ఇవి సరిపోవు. కానీ ఒకేసారి ఎక్కువ చెప్పినా కూడా మీకు ఇబ్బందిగా ఉంటుంది వినడానికి. ఎక్కువ సేపు లెంథీ వీడియో ఉన్నా కూడా చూడబుద్ధి కాదు. ఎందుకంటే అంత టైం మనకు ఉండకపోవచ్చు. సో, అరౌండ్ ఒక 25 వొకాబులరీ అయితే చెప్పాను. వీటిని మీరు మీ రన్నింగ్ నోట్స్‌లో రాసుకోండి. అయితే నేను చెప్పడం అయితే 25 చెప్పాను. బట్ ఈ 25లో మీకు తెలుసు కదా! వర్డ్స్ ఆఫ్ ద డేగా ఒక 3 వర్డ్స్‌ని నేను అనౌన్స్ చేస్తాను. ఈరోజు చెప్పిన వొకాబులరీలో ఒక 3 వర్డ్స్‌ని నేను వర్డ్స్ ఆఫ్ ద డేగా అనౌన్స్ చేస్తాను. ఆ 3 వర్డ్స్‌తో మీరేం చేయాలంటే, ఒక్కొక్క వర్డ్‌తో ఒక్కొక్క ఎగ్జాంపుల్‌ని చక్కగా తయారు చేసే ప్రయత్నం చేయండి. ఆ ఎగ్జాంపుల్స్‌ని కామెంట్ సెక్షన్‌లో కూడా మీరు మెసేజ్ చేయండి. ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్ ఉంటుంది కదా! సో, ఆ 3 ఎగ్జాంపుల్స్‌ని మీరు చక్కగా కామెంట్ సెక్షన్‌లో ఆ ఎగ్జాంపుల్స్‌ని పంపించండి. ఎవరు బెస్ట్ ఎగ్జాంపుల్స్ పంపిస్తారో వాళ్ళకి నేను అవార్డ్ కూడా, వాళ్ళకి నేను గిఫ్ట్స్ కూడా అనౌన్స్ చేస్తాను. అవార్డ్స్ కాదు. ఎక్సిలరేషన్, విపరీతమైన ఆనందం కలిగి ఉండడం. ఇది వర్డ్ నంబర్ 1. దీంతో ఒక ఎగ్జాంపుల్‌ని మీరు తయారు చేయండి. కామెంట్ సెక్షన్‌లో మెసేజ్ చేయండి. క్యాప్రిస్, సడెన్ చేంజ్ ఇన్ ద బిహేవియర్. ఎప్పుడెప్పుడు బిహేవియర్ ఎలా మారుతుందో తెలియకపోతే ఏమంటాం? క్యాప్రిస్ అంటాం. ఏమంటాం? క్యాప్రిస్ అంటాము. క్యాప్రిస్. ఇంక తర్వాత చనిపోవడం లేదా నాశనం అయిపోవడాన్ని ఏమంటాము? పెరిష్ అంటాం. ఓకే. ఈ 3 వర్డ్స్‌తో 3 ఎగ్జాంపుల్స్. ఒక్కొక్క వర్డ్‌తో ఒక్కొక్క ఎగ్జాంపుల్ తయారు చేసి కామెంట్ సెక్షన్‌లో మెసేజ్ చేయండి. నేను చెప్పినట్టు ప్రతిరోజు నేను చేసే ఈ శ్యామ్ సాస్ వొకాబులరీ వీడియో చూస్తూ రన్నింగ్ నోట్స్ రాసుకుంటే ఖచ్చితంగా చెప్పగలను. మీకిది చాలా హెల్ప్ అవుతుంది. మొదట్లో చెప్పిన విషయాన్నే మళ్ళీ చెప్తున్నాను. జాన్ 20థ్ నుంచి ఆన్‌లైన్ లైవ్ క్లాసెస్ ఉండబోతున్నాయి. మరీ ముఖ్యంగా జీడీ కానిస్టేబుల్ ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకైతే ఈ లైవ్ క్లాసెస్ అనేవి చాలా ఇంపార్టెంట్. అండ్ ప్లే స్టోర్‌లోకి వెళ్ళండి. ఇంగ్లీష్ విత్ శ్యామ్ సార్ అనే మన యాప్‌ని ఇన్‌స్టాల్ చేసుకోండి. అక్కడ చాలా కోర్సెస్ కనిపిస్తాయి. ఏ డౌట్ ఉన్నా ఇందాక ఇచ్చిన నంబర్‌కి కాంటాక్ట్ చేయండి. అండ్ మనం చేస్తున్న ఈ శ్యామ్ సాస్ వొకాబులరీ అనే ప్రోగ్రామ్‌ని మాత్రం ఫాలో అవుతూ రన్నింగ్ నోట్స్ రాసుకుంటే మీకు తెలియకుండానే వొకాబులరీ మీద మీకు మంచి కాన్ఫిడెన్స్ అయితే వస్తుంది. ఆల్ ద బెస్ట్.